రిపోర్ట్స్లో ఏమొచ్చింది? పోలీసులు ఏమన్నారు? నువ్వు నన్ను కాపాడావు కదా, నా పేరేం చెప్పలేదు కదా. అభి, నేను అర్థం చేసుకోగలను నువ్వేం ఆలోచిస్తున్నావు, కానీ ఐఎమ్ సారీ. అభి, నువ్వు ఒక రాక్ స్టార్వే, నువ్వు చాలా పెద్ద సెలబ్రిటీవి, ఈ కేసు నుంచి బయటపడతావు. కానీ నేను ఒక మోడల్ అంతే. నా పేరు ఈ కేసులో వచ్చిందంటే అవసరం రాలేదు. అంటే నా పేరు నిలబెట్టడం కోసం ప్రజ్ఞ ఈ నిందంతా తన మీదకి వేసుకుంది. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. తను అసలు ఎందుకు ఇలా చేసింది? ఒక్కసారి కూడా తన గురించి తను ఆలోచించలేదు. నన్ను కాపాడడానికి తను తన జీవితాన్ని పణంగా పెట్టేసింది. కమ్ ఆన్, లెట్స్ గో. నానమ్మా, డబ్బులు. ఇదిగో బాబు, తక్కువ అనిపిస్తే చెప్పండి. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ఏ అభి, ఏమన్నావు మీ నీతో? సావిత్రి అని నిరూపించుకుంది కదా. ఓరి పిచ్చోడా, నీ తలరాతతో తన తలరాతను కలుపుకుంది. కాపాడింది కదా తను నిన్ను. నేను మొదటి చూపులోనే తన్ని చూసి అర్థం చేసుకున్నాను. తాను వేలల్లో ఒక్కతి అని. అందుకే నేను తన్ని నా అభి కోసం ఎంచుకున్నాను. మిడిల్ క్లాస్ అమ్మాయే కావచ్చు, కానీ పెళ్లి విలువను తను అర్థం చేసుకుంది. తన సంస్కారంతో ఒక చక్కటి సంసారాన్ని కొనసాగిస్తుంది. ఈ కాలంలో అమ్మాయిల్లాగా కాదు తను, ఇంకా వాళ్లలాగా ఫ్యాషన్ హై క్లాసులో మునిగిపోయి ఉండడానికి. కాకపోతే ప్రేమగా మాట్లాడడం తనకి తెలియకపోవచ్చు, కానీ ప్రేమను నిలబెట్టుకోవాల్సి వచ్చినప్పుడు, నిజమైన తోడు అవసరం అయినప్పుడు తను కేవలం వాళ్ల గురించే ఆలోచిస్తుంది. తన గురించి ఆలోచించదు. ఒక కూతురుగానే కాదు, ఒక భార్యగా అవసరం వచ్చిందంటే తన సర్వస్వాన్ని పణంగా పెట్టేసి తన భర్తకి అండగా నిలబడుతుంది. తన భర్తకి ఎలాంటి నష్టమూ రాకుండా చూసుకుంటుంది. ఇక నేను వెళ్తాను. బాబు సురేష్, నీకు ఏ మొహం పెట్టుకుని ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నా కుటుంబం మొత్తం నీ చెల్లెలికి ఏదైతే చేసిందో అదంతా కూడా మీరు మర్చిపోయి మా కుటుంబానికి హెల్ప్ చేశారు. నేనిప్పటికీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, మా ఆకాష్ తన తప్పుని తెలుసుకుని తన కళ్ళు తెరిస్తే బావుంటుంది అని. అలాగే మీ చెల్లెల్ని తను త్వరగా స్వీకరించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. నానమ్మ అయితే నా మనసులో మాట చెప్పింది. నేను అసలైన ఫీలింగ్స్ను వదిలేసి డబ్బులున్న ఆ స్టూపిడ్ అమ్మాయిల వెంటపడి తప్పు చేశాను. కానీ ఈరోజు డబ్బులు కూడా అన్నయ్య మీద ఉన్న కేసును కొట్టేయకుండా కాపాడలేకపోయాయి. కానీ ప్రజ్ఞ వదిన అన్నయ్యని కాపాడింది. ఒకవేళ ఇలా లెఫ్ట్ రైట్ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంటే సగం ఇండియా ఇలాగే ప్యారెట్ చేస్తుంటుంది. సూపర్ మోడల్ తాను ఇలాగే కూర్చొని ఉండడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే అప్పుడు ఇండియా మొత్తం ఇంట్లోంచి బయటికి రాదు తెలుసా. నువ్వు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉండు, అక్కడ చష్మిష్ మాత్రం అభి కళ్ళకి కళ్ళజోడిగా మారిపోతుంది. ఐ మీన్ తారలాగా మారిపోతుంది. నీకిలా జరగాల్సిందే. ఏంటలా తినేసేలా చూస్తున్నావు? ఈ రోజు వరకు అన్నయ్యకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ నీ వల్లే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఆలియా, నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలో. అక్కడ అభి ముందు కూడా నేను నా గురించే మాట్లాడాను. నేను ఈ కేసులో ఇరుక్కోకూడదు అన్నాను. అభి నా గురించి ఏమనుకుంటున్నాడో తెలియడం లేదు. నేను చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నానని అనుకుని. వావ్, అన్నయ్య ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి మాట్లాడకుండా నువ్వు నీ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలని మాట్లాడొచ్చావా? నైస్. ఆలియా,
ఇప్పుడు మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుని టైం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలో దాని గురించి చెప్పు. ఆ చష్మిష్ తనని తను ప్రాబ్లంలో పడేసుకున్నట్టు నాటకం ఆడి అభిని ప్రాబ్లం నుంచి బయటికి లాగింది.